బాంబు పెట్టి పేల్చేసినట్టుగా ఆ శబ్దాలు అక్కడ. ఎందుకంటే గాలి తీవ్రత ఒక్కసారి సౌండ్స్ ఉందా. ఈ దృశ్యాలు మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్స్ అడ్వైజ్డ్. ఆ దృశ్యాలు మీరు చూశారు, చాలా భయంకరంగా ఉన్నాయి. ఏకంగా గోలలు, అక్కడ ఆర్తనాదాలు, మమ్మల్ని కాపాడండి కాపాడండి అంటూ ఆర్తనాదాలు. ఇళ్లలోకి నీళ్లు కొట్టుకొచ్చేస్తున్నాయి. ఇళ్లలోకి నీళ్లు కొట్టుకొచ్చేస్తున్న వరద ధాటికి ఆ హోటల్స్ కావచ్చు, ఇళ్ళు కావచ్చు, మరి ముఖ్యంగా రైల్వే స్టేషన్స్ దగ్గర మీరు చూస్తుంటే వాళ్ళు పట్టుకొని ఉన్నారు. అక్కడ ఒక గోడను అనుకుంటా, బహుశా ఒక రైలింగ్ను లేకపోతే ఒక పిల్లర్ను పట్టుకొని గట్టిగా పట్టుకొని అలాగే ఉన్నారు. ఆ గాలుల ధాటికి వాళ్ళు కనుక వాళ్ళ ఆ కేర్ తీసుకోకపోయి ఉండుంటే కొట్టుకుపోయేవాళ్ళు, గల్లంత అయ్యే ఉండేవాళ్ళు, ప్రాణాలు కూడా దక్కుండే అవకాశం లేదు. ఎందుకంటే ఇటు హుదూద్ గుర్తుందా, సుమారుగా 220 కిలోమీటర్లు గంటకి 220 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడినప్పుడు, అప్పుడు ఆ భారీ వర్షాల ధాటికి, ఆ భారీ ఈదురుగాలుల ధాటికి విశాఖపట్నం పూర్తిగా కుదేలైపోయింది. విశాఖపట్నం తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. అది చూసిన వాళ్ళు ఎవరికైనా దీన్ని అంటే దాన్ని లెక్కించవచ్చు మాట, ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందనేది. 216 నుంచి 270 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది ఈ కేటగిరీ. ఆ కేటగిరీలో దీన్ని చేర్చారు. సుమారు 250 నుంచి 260 కిలోమీటర్ల వేగంతో బలమైన భీకర గాలులతో కూడిన భయంకరమైన వర్షం అక్కడ. ఈ ధాటికి పూర్తిగా ఆ ప్రాంతాలు కుదేలైపోయాయి. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారు.